నర్మద నగలన్నీ బ్యాగ్లో సర్దుతూ ఉంటే ఇంకా సాగర్ వచ్చి, ఏంటి నర్మద ఇప్పుడే వెళ్ళొద్దని కాళ్ళు పట్టుకొని కూడా ఆపాను కదా, మళ్ళీ ఎందుకు సర్దుతున్నావు అంటే, ఈ నగలన్నీ మా పుట్టింటికి తీసుకువెళ్ళడానికి అని నర్మద చిరాగ్గా అంటూ ఉంటుంది. ఏంటి నర్మద నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలాంటి సమయంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు తోడుంటావని అనుకుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నర్మద అని సాగర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి ఏంటి సాగర్, ఈ నగలు తీసుకుని వెళ్ళైనా అమ్మైనా సరే తాకట్టు పెట్టి ఆ 20 లక్షలు ఇప్పుడు ఎలాగైనా కట్టాలి కదా, లేకుంటే ఎలా, ఇప్పుడు మామయ్య గారికి ఏం సమాధానం చెప్తావు అని అంటూ ఉంటుంది. దాంతో సాగర్ థ్యాంక్స్ నర్మద అని నర్మదాని హక్ చేసుకొని ప్రేమగా చూస్తూ ఉంటాడు. సరే పద వెళ్దాం, ఇవి ఎవరికంట పడకుండా మనం ఇంట్లో నుంచి ఫస్ట్ బయటికి వెళ్ళాలి అని సాగర్ని తీసుకొని బండి మీద వెళ్తూ ఉంటుంది. బ్యాగ్ కొంగు చాటున పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా చాటుగా చూసిన ఆనందరావు ఏదో తేడాగా ఉంది, వీళ్ళిద్దరు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు, చేతిలో బ్యాగ్ ఏంటి అని ఆలోచిస్తూ పరుగున భాగ్యం దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఎలా వెళ్ళిపోతున్నారు, నేను అదేంటో కనిపెట్టి వస్తాను అని చెప్పి ఇంకా డిటెక్టివ్ లాగా మొత్తం బ్లాక్ డ్రెస్ వేసుకొని వాళ్ళ ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు. మరోవైపు నర్మదా సాగర్ ఇద్దరు ఒక సేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని నగలన్నీ బయటకి తీసి మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా దూరంగా ఆనందరావు చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నగలు అమ్మడానికి వచ్చారా, తాకట్టు పెడతారా అంటే, ఇప్పుడైతే తాకట్టు పెడతాము, వీటి వాల్యూ ఎంత ఉందో నాకు తెలియదు, నాకైతే ఇప్పుడు 20 లక్షలు కావాలి అని నర్మద చెప్తూ ఉంటుంది. దాంతో ఇంకా అతను సరే అమ్మా నేను తూకం వేసి చూస్తాను అని జోకుతూ ఉంటాడు. ఇంకా ఆనందరావు ఇదంతా ఇప్పుడే భాగ్యంకి వల్లీకి చెప్పాలి అని మళ్ళీ వెళ్తూ ఉంటాడు.